సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత చాలా విషయాలు బయట చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవి నిజాలు ఏంటనేది ఆన్ బెంచ్ ఉన్న మీకే తెలుస్తుంది. సినిమా రిలీజ్కి అయిపోయిన తర్వాత, రిలీజ్ ముందు, రిలీజ్ రోజు తర్వాత చాలా సోషల్ మీడియాలో చాలా మాట్లాడుతూ ఉంటారు. మీ సినిమా ఒకటి రిలీజ్ అయిన తర్వాత అనిల్ గారి పరిస్థితి బాగాలేదు, ఈయన ఆస్తులు అమ్ముకున్నారు, ఫామ్ హౌస్ అమ్మేసి వెళ్ళిపోయారు యుఎస్ అనేది మాట్లాడారు. అవన్నీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎలా అనిపిస్తుంది మీకు అది? ఎలా అంటే ఇడియట్స్ అంటే అంతే, దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ చెప్పలేను. బికాజ్ నాకు ఫామ్ హౌసే లేదు ఫస్ట్. అవునా? అమ్మటానికి ఒక క్లారిటీ వచ్చేసింది. అమ్మటానికి ఫామ్ హౌసే లేదు. ఓకే. సో రాజుగారి తోటను ఫామ్ హౌస్ అని ఒకటి ఫీల్ అయ్యాడు. ఓకే ఓకే. అది నా దగ్గరే ఉంది. ఫన్నీ థింగ్ ఏంటంటే, నేను మొన్నగా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఈ న్యూస్ చూసి రాజుగారి తోట క్లాస్మేట్ అనమాట, హీస్ మేనేజింగ్ అండ్ హీఈస్ అ లీజ్ హోల్డర్. అమ్మేసావా? పేపర్స్ నీ దగ్గర ఉండి నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుని కట్టించావు. అది నేను ఎలా అమ్ముతాను? నీకన్నా బుర్ర ఉండాలి కదా. సరే బయట ఎవడు అనుకున్నా అంటే అనుకోవచ్చు. అవును. చూసి నేను కంగారు పడ్డాను. దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ థింగ్.